హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో ఈ రోజు ఈ వీడియోలో కొన్ని క్యూట్ జ్యువెలరీ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను. సో లాస్ట్ 2 months బ్యాక్ అనుకుంటా చేశాను క్యూట్ జ్యువెలరీ కలెక్షన్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇలాంటివి కూడా కొంచెం ఇంక్లూడ్ చేయండి, ఓన్లీ ఫ్యాబ్రిక్స్, క్లోత్స్ ఇవే కాకుండా అన్నట్టుగా చాలామంది నాకు సజెషన్స్ కూడా ఇచ్చారు. సో ఐ హోప్ నాకు కూడా కొన్ని క్యూట్ జ్యువెలరీ అండ్ కొన్ని ఇయర్ రింగ్స్, మెయిన్లీ ఇయర్ రింగ్స్, కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ నేను ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను కదా, సో అట్లాంటివి కూడా తీసుకున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నౌ. ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. సో నేనైతే నా పర్సనల్ రివ్యూ మీతో షేర్ చేస్తా. ట్రెడిషనల్ అంటే మెయిన్గా శారీస్కి ఇవి పెట్టుకుంటూ ఉంటాను. చాలామంది అడుగుతారు అవి ఎక్కడ తీసుకుంటారు. ఎక్కువ అమెజాన్లో ఆర్ వెబ్ సైడ్లో, బయట అయితే ఆఫ్లైన్ అయితే వెబ్ సైడ్లో, ఆన్లైన్ అయితే ఏమంటారు అమెజాన్లోనే ఎక్కువ తీసుకున్నాను ఇప్పటి వరకు అయితే జ్యువెలరీ ఎక్కువ. సో ఇది ఫస్ట్ వన్. ఇలా పర్ల్ ఇయర్ రింగ్స్ డెఫినెట్లీ ఉండాలండి మన దగ్గర ఒకటి. సో ఏమవుతుందంటే మనం శారీస్ మీద పెట్టుకున్నా, లేదంటే డ్రెస్సెస్ మీదకి పెట్టుకున్నా, ఇవి మరీ హెవీగా కూడా లేవు. నా దగ్గర అయితే హెవీగా ఒక జుంకాస్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను ఎక్కువ రెగ్యులర్గా చాలా వరకు ఫెస్టివల్ వేర్ కలెక్షన్ వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటుంటారు. చాలామంది అడుగుతారు కూడా. అవి కూడా నేను లాస్ట్ క్యూట్ జ్యువెలరీ హాల్ చేసినప్పుడు దాంట్లో ఇంక్లూడ్ చేసి చూపించాను మీకు. సో ఇవే అనమాట. ఇవి కూడా పర్ల్వే, బట్ నేను సింపుల్గా ఉండాలి ఒకటి అని చెప్పి ఇవి తీసుకున్నాను. తీసేస్తున్నా. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. లైక్ నేను ఇలా పెట్టుకుని చూపిస్తాను చూడండి. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. మనం సింపుల్గా డ్రెస్సెస్ మీద ఇయర్ రింగ్స్ కొంచెం పర్ల్స్ ఉన్నాయనుకోండి, చాలా వరకు మ్యాచింగ్స్ అయిపోతాయి అన్నమాట. సో ఇది ఫస్ట్ వన్. నాకు నచ్చినాయా. నెక్స్ట్ వచ్చి ఇదే అనమాట. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో, చాలా నచ్చాయి నాకు. ఇవి ఇలా డ్రెస్సెస్ మీదకైనా పెట్టుకోవచ్చు. ఏదైనా సింపుల్గా స్టడ్స్ లాగా వచ్చాయన్నమాట. చాలా స్టైలిష్గా కూడా కనిపిస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. స్టోన్స్ అది కూడా చాలా బాగుంది. సో చూడండి, పెట్టుకోగానే మంచిగా కనిపిస్తుంది కదా. మంచి సైజ్ అది కూడా పర్ఫెక్ట్ ఉంది. సో ఇలాంటి డ్రెస్సెస్ మీదకి పెట్టుకోవాలన్నా కూడా చాలా క్యూట్ ఉందన్నమాట. సో ఇదే నెక్స్ట్ వన్. నేను ఒకసారి అందుకే పెట్టుకుని కూడా చూపిస్తున్నాను మీకు, క్లారిటీ ఉంటుంది కదా అని చెప్పి. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ హూప్స్ చాలా రెగ్యులర్ కదా అనిపిస్తుంది, కానీ మనకి హూప్స్ ఉంటే ఎంత యూస్ఫుల్ అవుతుందో తెలుసా? చాలా యూస్ఫుల్ అవుతుందండి. లైక్ మనం సింపుల్గా ఇలా డ్రెస్సెస్ మీదకి పేరప్ చేయొచ్చు. నాకు ఈ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా బాగా కనిపిస్తుంది అనిపించి తీసుకున్నాను ఇవి. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. ఇవి కూడా చాలా సింపుల్ ఉన్నాయి, కానీ చాలా చాలా క్యూట్ ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. స్టోన్స్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. సో ఇలా డ్రెస్సెస్ మీద పెట్టుకోవచ్చు. శారీస్ మీద పెట్టుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తాయి. శారీస్ మీద అప్పుడప్పుడు మనం సింపుల్గా పెట్టుకోవాలి అట్లా అనుకుంటాం కదా, సో అలాంటప్పుడు కూడా చాలా బాగా కనిపిస్తాయి. సో రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలని అనుకున్నప్పుడు కూడా మీరు హూప్స్ ట్రై చేయొచ్చు. అండ్ మీకు ఒకవేళ డౌట్ ఉంది, ఏది పెట్టుకోవాలో తెలియట్లేదు అని అన్నప్పుడు కూడా హూప్స్ పెట్టేసుకోవచ్చు. సో చాలా చాలా స్టైలింగ్ ఈజీ ఉంటుంది హూప్స్ ఉంటే. సో హూప్స్ గోల్డ్ కలర్లో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి. బట్ ఇట్లా స్టోన్స్లో కూడా ఒకటి పెట్టుకున్నారనుకోండి, మీరు కుర్తీస్ మీదకి వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ కనిపిస్తాయి. మంచిగా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ట్రై చేయండి, డెఫినెట్లీ నచ్చుతాయి మీకు. సో ఇది ఒక క్యూట్ కలెక్షనే ఇది కూడా. నెక్స్ట్ ఇది ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే చాలా క్యూట్ ఉన్నాయి. ఇవి కూడా మీ అందరికీ డెఫినెట్లీ నచ్చుతాయి ట్రై చేస్తే. ఇది కూడా పర్ల్ వచ్చింది. అండ్ ఇలా ఫ్రాక్స్ మీదకి సింపుల్గా పెట్టుకోవాలన్నప్పుడు, కొంచెం యూనిక్గా కనిపించాలి అన్నప్పుడు బాగుంటాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ చాలా షైనీగా ఉన్నాయి. చాలా పర్ల్స్ క్వాలిటీ అంతా చాలా బాగుంది. ఇది కనిపిస్తున్నాయి కదా, సింపుల్గా చిన్న ఫ్లవర్ వచ్చింది అండ్ పర్ల్ కూడా వచ్చింది. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇది కూడా నేను ఒకసారి పెట్టుకుని చూపిస్తాను. చాలా క్యూట్ ఉన్నాయి ఇవి కూడా. సో దీని కూడా పర్ల్ వచ్చింది. సో ఈ డ్రెస్ మీదకి అయితే చాలా చాలా బాగుంది, ప్రిటీ అనిపిస్తుంది. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. లైక్ మీకు ఇలా డ్రెస్సెస్ మీదకి యూనిక్గా కావాలనుకుంటే ఇట్లా క్యూట్ అండ్ సింపుల్గా ట్రై చేయండి. కొంచెం హెవీ అనుకోండి, కొంచెం మనకి శారీస్కి లేదంటే కుర్తీస్కి అట్లాంటి వాటికి బాగుంటాయి. ఇలా సింపుల్గా అయితే మనకి ఫ్రాక్స్కి రెగ్యులర్గా మనం యూజ్ చేయాలన్నప్పుడు చాలా బాగుంటాయి. లైక్ మనం రెగ్యులర్గా ఎక్కువ ఇట్లా రెగ్యులర్ క్యాజువల్ వేర్ వేసుకుంటాం కదా, కుర్తీస్కి కూడా సింపుల్ కుర్తీస్ కాటన్ వేసుకుంటాం. సో అలాంటప్పుడు ఇలా క్యూట్వి బాగుంటాయి అనమాట. లైక్ హూప్స్ కూడా బాగుంటాయి. అండ్ ఇవి కూడా చాలా నచ్చాయి నాకు. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ అనిపించాయి. అంటే మొత్తం స్టోన్స్ వల్ల పెట్టుకోగానే ఒక మంచి లుక్ వచ్చింది. పెట్టుకున్నాక ఒక ఫేస్కి ఒక గ్లో లాగా అనిపించింది నాకు అది పెట్టుకోగానే. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొంచెం ట్రెడిషనల్ వేర్లోకి వెళ్తే ఇవి
ఇవి కూడా నాకు కొంచెం యూనిక్గా అనిపించి తీసుకున్నాను. సో బుట్టలు ఆల్మోస్ట్ యూనిక్ ఏం కాదు, కానీ ఇక్కడ పైన వచ్చింది కదా ఈ షేప్ చాలా యూనిక్గా అనిపించింది. అండ్ నా దగ్గర ఆల్మోస్ట్ హెవీవే ఉన్నాయి, కొంచెం సింపుల్ మీడియం సైజ్లో అట్లా లేవు. సో అందుకే చూడగానే కొంచెం ఏదైనా కుర్తీస్కి వాటికి ఎక్కువ నా దగ్గర ఈ మధ్య ఫెస్టివ్ వేర్ కంటే కూడా కొంచెం క్యాజువల్ వేర్ లేదంటే కొంచెం మీడియం ఫెస్టివ్ వేర్ లాంటివి ఎక్కువ ఉంటున్నాయి. సో అలాంటప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ డ్రెస్ మీద అంత బాగోదు, బట్ రెగ్యులర్గా మనం ఏదైనా కొంచెం ఫెస్టివ్ వేర్కి వేసుకుంటే బాగా కనిపిస్తుంది. గోల్డ్ కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం కొన్ని ఆల్ టోన్స్కి కూడా సెట్ అవుతుంది అనమాట. పర్ల్స్ టైప్ వచ్చాయి పైన, సో దట్ కొంచెం ఆ లుక్ అనేది కొంచెం స్టోన్ లుక్ లా వచ్చింది కదా, కొంచెం రెగ్యులర్గా కాకుండా కొంచెం యూనిక్గా ఉంది. సో ఇది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, చాలా మంచి ప్రైస్కి కూడా వచ్చాయి ఇవన్నీ ఆల్మోస్ట్. నెక్స్ట్ నేను కొంచెం గ్రాండ్లో చూపిస్తాను, అంటే కొంచెం నేను కుర్తీస్కి వాటి కోసం అని చెప్పి తీసుకున్నా. ఇది ఒకటి తీసుకున్నాను. ఇదేంటంటే కొంచెం గ్రీన్ అనమాట. ఈ షేడ్లో నేను కుర్తీ సెట్ తీసుకున్నాను మింత్రాలో. సో మీకు ఆ వీడియోలో లిటిల్ థింగ్స్ ఛానల్లో ఉంటుంది, చూడండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో దానికి మ్యాచింగ్ కోసం తీసుకున్నాను. ఇవి చాలా గ్రాండ్గా ఉన్నాయి, మొత్తం పూసలు అవి కూడా మంచిగా గ్రీన్ కలర్లో వచ్చాయి కదా. సో కొంచెం అది కొంచెం సెట్ కుర్తీ సెట్ కొంచెం మరీ హెవీ కాదు, సింపుల్ కాదు, మీడియంలా ఉంటుంది. అండ్ నేను అది కొంచెం మంచిగా గ్రాండ్గా దాన్ని చేయడానికి కొంచెం గ్రాండ్ ఇయర్ రింగ్స్ ఉంటే ఆ లుక్ వస్తుంది, కొంచెం గ్రాండ్ లుక్ అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇవి ఎగ్జాక్ట్ మ్యాచింగ్, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి, నాకు చాలా నచ్చాయి. యాక్చువల్లీ నేను పెద్దవి పెట్టుకుంటాను, మీరు రెగ్యులర్గా చూస్తుంటారు కదా. నేను ఎక్కువ సింపుల్ కంటే ఎక్కువ పెద్దవి పెట్టుకుంటాను, ఎందుకంటే నా ఫేస్కి కొంచెం పెద్దవి పెట్టుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫేస్ నాది కొంచెం పెద్దది, సో దానివల్ల కొంచెం పెద్దవి పెట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది బ్రైట్గా. సో ఎస్పెషల్లీ నేను కుర్తీ సెట్స్, శారీస్ అవి వేసుకున్నప్పుడు కొంచెం పెద్దవే ఇష్టపడతాను పెట్టుకోవడానికి, రెగ్యులర్గా అంత పెట్టుకోను పెద్దవి. సో అలా మ్యాచింగ్ కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇయర్ రింగ్స్. సో మీకు ఒకవేళ అలాంటి మ్యాచింగ్ కావాలంటే దీంట్లో కలర్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఒకవేళ అన్న కలర్ ఆప్షన్స్ కావాలన్నా లేదా పర్టికులర్ మ్యాచింగ్ కావాలన్నా, మెయిన్లీ శారీస్కి కూడా చాలా బాగుంటాయి ఇట్లా పెద్ద బుట్టలు పెట్టుకుంటే. శారీస్కి అయితే ఇంకా బాగుంటాయి యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఆల్మోస్ట్ అన్నీ నేను చూపించేవి కొంచెం గ్రాండ్వే అనమాట. ఇది ఒకటి, ఇది పర్ల్స్ టైప్ వస్తుంది అనమాట, పర్ల్స్ లాగా ఉంటుంది. అండ్ కొంచెం స్టోన్ అండ్ పర్ల్ రెండు ఫినిషింగ్ వస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం శారీస్ మీద, డ్రెస్సెస్ మీద కూడా దీన్ని పెయిరప్ చేసుకోవచ్చు. ఒకటే ఇయర్ రింగ్స్ డిఫరెంట్ లుక్స్కి పెయిరప్ చేసుకునేలాగా నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇలాంటి స్టోన్స్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ చాలా వరకు లుక్స్ని క్యారీ చేసుకోవచ్చు అలాంటి స్టోన్ ఇయర్ రింగ్స్ ఉంటే. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను, ఇది కూడా చాలా బాగుంది. ఇదేంటంటే కొంచెం దీన్ని ఏదో అంటారు, మీనాకారి ప్యాటర్న్ అంటారు చూసారా, ఆ మీనాకారి ప్యాటర్న్ అనమాట. సో కొంచెం బ్రైట్ కనిపిస్తాయి ఇయర్ రింగ్స్. ఇవి మెయిన్గా శారీస్కే బాగుంటాయి, డ్రెస్సెస్కి అంత నేను కూడా ప్రిఫర్ చేయను, శారీస్కి అయితేనే ప్రిఫర్ చేస్తాను ఇంత హెవీగా. సో శారీ ఎక్కువ హెవీగా లేదు, కొంచెం సింపుల్గా ఉంది అని అన్నప్పుడు ఇట్లా కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే శారీ లుక్ కొంచెం బ్రైట్ అనిపిస్తుంది అనమాట. సో అట్లా తీసుకున్నవి ఇవి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, బట్ నేనైతే ఇదే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక పర్ల్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్, కాకపోతే ఇది కొంచెం బాగా ట్రెడిషనల్ అనమాట. కింద ఇలా హ్యాంగింగ్స్ వస్తాయి అండ్ స్టడ్ వస్తుంది, ఇట్లా చాలా బాగుంటుంది అసలు. కొంచెం ట్రెడిషనల్గా పెట్టుకోవాలి అని అన్నప్పుడు హాఫ్ శారీస్కి అట్లా కూడా బాగుంటుంది అనమాట ఇది. సో ఇక్కడ కూడా హ్యాంగింగ్ వస్తుంది కాబట్టి ఇట్లా పెట్టుకోవడానికి ఒక లుక్ వస్తుంది అనమాట పెట్టుకుంటే, చాలా బాగుంది. నాకు చూడగానే అదే గుర్తొచ్చింది. అండ్ ఈ బుట్టలు సైడ్లో ఈ వెనకాల ఇక్కడ కూడా బుట్టలు రావడం వల్ల మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది. సో హాఫ్ శారీస్కి అట్లా పెట్టుకోవాలన్నప్పుడు సపరేట్గా మళ్ళీ తీసుకోక్కర్లేదు, దీనికే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తీసుకుని ఏవే పెట్టుకోవచ్చు. లేదు మనకి ఇంట్రెస్ట్ లేదు, ఇంత హెవీ వద్దనుకుంటే ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు తీసుకుని. సో అలా రెండు రకాలుగా యూజ్ అవుతుంది, కొంచెం ట్రెడిషనల్ లుక్స్కే బాగుంటుంది ఇది. అదే ఫైనల్ వన్. సో కొన్ని హెవీగా కొన్ని సింపుల్గా, నాకు అన్ని సింపుల్వి హెవీవి అన్నీ చాలా బ్యూటిఫుల్ అనిపించాయి. అండ్ నేను ఆర్డర్ చేసినప్పుడు కంటే నాకు రియల్గా వచ్చాక చాలా నచ్చాయి, క్వాలిటీ బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్గా వచ్చాయి అనమాట. సో మీకు డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బై.